క్రీస్తు ప్రియమైన కోల్పేట వాస్తవ్యులకు మరియు లైవ్లో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న వారందరికీ ప్రభువైన యేసయ్య నామమున ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక పాటతో ప్రారంభించుకుందాం. దేవుని స్తుతిద్దాం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదము వీను పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. కన్నీళ్లతో విజేడు వారలానందముతో నన్నాడుగు ఎదురనేడి వాగ్దత్తంబుతో మన్నార కోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో చాటుదాము 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 చక్కని మార్గము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించిపోవు వారికి శుభాగ్యము. విదంబు చూపకోరి ఆశతోడ నిత్యము వినిపించుచుందుము. చాటుదాము 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 సత్య సువార్తలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న ప్రేమచంద్రరావు గారు వాక్యోపదేశం చేస్తారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉదయకాల పాఠాన్ని దేవుని వాక్యంతో మనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 34వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 34వ వచనం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుభవించు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు మమ్మల్ని ఏ ధనంతో ఆదరించున్నాడో ఆదరణతో అట్టి శ్రమలలో ఉన్నవారైనను ఆదరించుటకు శక్తి కలగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి దేవా, ఈ ఆరాధన దీవించిన ఆయన అనేకులకు మహిమగా ఉండడు చేయి తండ్రి. ఆత్మీయ జ్ఞానాన్ని బోధించు తండ్రి. బోధించున్న నన్ను మరుగుపరిచి నీవే మహిమ గంత పొందమని, ఈ కార్యక్రమం అంతటా అధ్యక్షుడిగా ఉండి ఎటువంటి ఇబ్బంది నాకు నడిపించమని యేసు క్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని మాటలు మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో అనేకమైన విషయాలు మనకు తెలియజేయబడుతున్నాయి. ఆదరణ, మనకు ఓదార్పు ఎక్కడ జరుగుతుంది? ఓదార్పు ఎక్కడ జరుగుతుంది? అనేక మంది లోకంలో అనేక కష్టాల్లో ఉన్నారు. అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఉన్నాయి. అనేక మంది కుటుంబంలో మరణించున్నారు. అనేక శ్రమలు ఉన్నాయి. భారతదేశానికి ఉద్యోగాలు పోయాయి. ఆదరణ లేదు. ఇటువంటి సమయంలో ఎవరు మనల్ని ఆదరిస్తారో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు ఆదరిస్తూ ఉంటాడు. మనం చిన్నప్పుడు మనం గమనించినట్లయితే చిన్న దెబ్బ తగిలినప్పుడు
అమ్మ దగ్గరికి వెళ్తాం. అమ్మ ఆ యొక్క దెబ్బ మీద చిన్న మందు రాస్తూ మనం ఓదారుస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం. అయితే మనం పెద్దవాళ్ళయ్యేమో కొంది జీవితం అలా ఉండదు. అనేక శ్రమలు, అనేక తుఫాన్లు, అనేక ఎదురు విమర్శలు, అనేకమైన శ్రమలు తోటివారు, కుటుంబంలో బయటవారు అందరూ కలిగిస్తూ ఉంటారు. దేవుడు నిన్ను ఓదారుస్తాడు. ఇన్ని శ్రమల్లో కూడా నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని రక్షకుడుగా ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ శ్రమల నుంచి బయటకు తీసుకొస్తాడు. మనకు వచ్చే శ్రమలు ఏమిటో కొన్ని మనం గమనిద్దాం. 4 విషయాలు మనం తగ్గిద్దాం. మొదటి విషయం గమనించినప్పుడైతే ఉద్యోగం పోవటం వల్ల, కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగం పోవటం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి, తర్వాత వివాహం విచ్చమైనప్పుడు జీవితం తలకిందులైపోతూ ఉంటది. తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఒకప్పుడు ఏబు కూడా ఇలా అంటున్నాడు. ఏబు కూడా అనేక శోధనలు వచ్చిన తర్వాత, సౌతరుడు ఏబుని శోధించిన తర్వాత ఏమేమిటో మనం గమనిద్దాం. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నా బ్రతుకు నాకు అసహ్యము, నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. ఆరోగ్య సమస్య. ఈ సమస్యల్లో కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అలాగే మనం గమనించినట్లయితే మన కుటుంబంలో ప్రియమైన వాళ్ళు చనిపోతూ ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం. ఒక ఖడ్గము నాలోకి దూసుకుపోయినట్టు అనిపిస్తుంటుంది అనమాట. అయితే సర్వగా శక్తి గల దేవుడు ఎలా ఓదార్పులో మనం గమనించినట్లయితే, మనకు ఓదార్పు ఎలా కలుగుతో మనం గమనించినట్లయితే, ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క అనేకమైన విషయాల్లో కూడా అనేక కష్టాలు మనకు కలిగిస్తూ ఉంటారు. అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. వారి యొక్క తప్పులు తెలుసుకోకుండా, వారు చేసే పనులు ఏమిటో వారికి అర్థం కాకుండా, అనవసరంగా ఒక వ్యక్తిని ఓదార్పు లేకుండా అతను కట్టుపెడుతూ ఉంటారు. ఈ సమయంలో మనకి యేసు ప్రభు తోడుంటాడు. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 34వ వచనంలో, ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఓదార్పు ఎవరిస్తారో మనం గమనించినట్లయితే, దేవుడు సహాయం చేయని వాళ్ళు ఎవరు ఉండరండి. దేవుడు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తుంది. మన పరలోకపు తండ్రి ఓదార్పునంత పెద్ద విషయాలు మనకు ఉండదు. గమనించాలి. ఎన్ని కష్టాలు మనకున్నా సరే, ఎన్ని విమర్శలు మనం విన్నా సరే, ఎన్ని శ్రమలు మనకున్నా సరే, మన పరలోకపు తండ్రి ఆ యొక్క ఓదార్పిస్తాడు. ఆయన ఉద్దేశంలో ఆ కష్టం అంతా మనకు ఉండదు. అయితే దేవుడి నుంచి మనం ఓదార్పు పొందాలంటే, ఈ మనుషులు పెట్టే శ్రమల నుంచి మనం ఓదార్పు పొందాలంటే మనం దేవుని దగ్గరకు వెళ్ళాలి. మనకు జ్వరం వచ్చినప్పుడు ఎలాగా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో పరీక్ష చేసుకుంటామో, మనం వెళితే కదా డాక్టర్ మన జ్వరం ఉండే తెలియని సంగతి. అలాగే మనము కూడా దేవుణ్ణి అడగాలి. అయ్యా, నేను ఈ శ్రమల్లో ఉన్నాను, నన్ను విమర్శిస్తూ ఉన్నాను, అనేక మంది నా మీద దాడి చేస్తున్నారయ్యా అని దేవుణ్ణి అడగాలి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడు నడుతురా. సమ్మతించాలండి. యేసు ప్రభుని దేవుడిని ఒప్పుకోవాలి నువ్వు. అందుకే యాకోబు గ్రంథకర్త ఏం చేస్తున్నాడంటే, యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. కాబట్టి దేవుడు మనం ఖచ్చితంగా ఎందుకు అంత దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలో, దేవుడి కష్టాల నుంచి మనం ఎలా ఓదారుస్తాడో అంత ఆశ్చర్యం మనం ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? కొన్ని వచ్చిన ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మన సహాయం చేయాలనుకుంటున్నాడు. అందుకే తన గ్రంథము, తన మాటలు, తన గ్రంథమైన బైబిల్ ద్వారా మనకు ఎలా తెలియచేశాడో ఆ మాటల్ని పట్టుకొని మనం దేవుని దగ్గర ఓదార్పు పొందాలి. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనములో,
కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా నీవు నాకు సహాయుడవై ఉండి నన్ను ఆదరించుచున్నావు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12-13 వచనాల్లో యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఎంత చక్కటి మాట! మన జీవితంలో లేనిపోయి నిందలు పడినప్పుడు, లేనిపోయిన సమస్యలు ఇరుక్కుపోయినప్పుడు, నేను ఉన్నాను, నువ్వు నా బిడ్డవి, నువ్వు నన్ను అడుగుతున్నావు, నా సహాయాన్ని కావాలనుకున్నప్పుడు దేవుడు తన మాటల ద్వారా ఎలా ఓదారుస్తాడో మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో ఒక చక్కని ఓదార్పు మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎంత చక్కటి ఓదార్పు మాటలు! మనకి అనేక మంది విమర్శించినా సరే దేవుని సహాయం కోసం వెతకాలి. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని సహాయం కోసం వెతుకుతున్నారు. ఒకప్పుడు రాజైన దావీదు ఎంత విషయం అనిపించడం మనం గమనించినట్లయితే, దావీదు కూడా కష్ట సమయంలో తన మామ అతను భయంకరంగా చంపాలని ప్రయత్నించే సమయంలో కూడా దావీదు సహాయం కోసం యెహోవా దేవుని ప్రార్థిస్తున్నాడు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాల వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ఆలకింపుమని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు ఓదార్పు కావాలి. ఆ ఓదార్పు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవా నా ఆశ్రయము, నాకు కేడము, నా హృదయం ఆయనందు నమ్మిక ఉంచినది కనుక యెహోవా దేవుడు దావీదు యొక్క మొర విన్నాడు, దావీదు యొక్క ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థన విన్న తర్వాత దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నా మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, నా హృదయము ఆయనందు నమ్మికుంచను కనుక నాకు సహాయము కలిగను, కావున నా హృదయం ప్రకటించుచున్నది, కీర్తనతో నేను ఆయన్ని స్తుతించుచున్నాను. ఈ ఉదాహరణ మన జీవితంలో అన్వయించుకుందాం. అనేక మంది ఇబ్బంది కలిగి చేసినా సరే నీకు ఓదార్పు మాత్రం దేవుడే ఇస్తాడు. నీ కుటుంబ కలహాల్లో, నువ్వు చేసే వృత్తిలో, నీ బయట అనేక మంది నీకు కష్టం కలిగించినప్పుడు, నువ్వు దేవుని బిడ్డమైనప్పుడు ఆ విమర్శలను గురించి ఆలోచించకుండా ఓదార్పు కోసం దేవుణ్ణి ఆచరించాలి. అందుకే దుఃఖిస్తున్న వాళ్ళని యేసు ప్రభు ఎలా ఓదారుస్తున్నాడో మనం గమనించినట్లయితే, అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం 29-30 వచనాలు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడును కనుక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలిగ్గా ఉన్నవి. చక్కటి ఓదార్పు. నీ స్నేహితులు, నీ కుటుంబ మనుషులు, నీ సంఘస్థులు ఒకవేళ నేను విమర్శిస్తున్నారేమో, నేను కష్టపెడుతున్నారేమో, నీ వాక్య బోధన చేస్తున్నప్పుడు ఆ వాక్యానికి అడ్డు తగలడానికి అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారేమో, నిన్ను ఓదార్చేవాడు దేవుని మీద భారం వేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆ యొక్క సమస్త భారం నా మీద వేయమని ఆయన చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు 33.5 సంవత్సరం లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరం సేవలో ఆయన అనేకమైన సలహాలు ఇచ్చాడండి, అనేక సలహాలు ఇచ్చాడు. ఆయనకి ఎంత దయాగుణమో మనం గమనించినట్లయితే, ఒకరోజు ఒక కుష్ఠరోగి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవంటే, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క శుద్ధి ఎలా జరిగిందో మనం గమనించినట్లయితే వాడు దేవుడిని నమ్మాడు. అలాగే ఇప్పుడైతే మనకు దేవుడు దగ్గరగా లేడు, ఆయన భూమి మీద లేడు, కానీ
ఆయన సమర్థ ఆదరణ గురించి దేవుడు కనుక, సహాయం చేసే దేవుడు కనుక మన కష్ట నష్టాల్లో, మన ఇబ్బందుల్లో, అనేక సమస్యల్లో దేవుని వైపు ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ గ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుడు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఆయన 4 విధాలుగా మనకి ఓదార్పిస్తాడు. మన కష్టాల నుంచి గట్టెక్కడానికి 4 విధాలుగా ఆయన మనకు ఓదార్పిస్తాడు. మొట్టమొదటి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం, బైబిల్ యొక్క మాటల ద్వారా, తన పలుకుల ద్వారా, తను రాయించిన ప్రవక్తల మాటల ద్వారా మనకు ఓదార్పు కలుగజేస్తాడు. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఎలయనగా ఓదార్పు వలనను, లేఖనముల వలనను, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి అన్వయు మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఆ మాటలన్నీ కూడా మనకు ఓదార్పు కలుగుతాయి. రెండవది గమనించినట్లయితే దేవుని పరిశుద్ధాత్మ యేసు ప్రభు ఈ లోకంలో 33వ సంవత్సరం జీవించి చనిపోయి 3వ రోజుల సమాధిని గెలిచి 40 రోజులు భూలోకంలో ఉండి తండ్రి వద్దకు ఆరోహణమైనా సరే సంఘము ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అందరూ కలిసి ఉన్నారు. సంఘానికి ఓదార్పు ఆయన పరిశుద్ధాత్మ. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో, కావున యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘ క్షేమాభివృద్ధి సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు సంఘములు విస్తరించుచుండెను. దేవుని యొక్క పరిశుద్ధాత్మ చాలా శక్తిమైనది. దైన్యాన్ని విమర్శిస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ నీకు మార్మర్శిస్తాడు. కానీ పరిశుద్ధాత్మని విమర్శించిన వాడు ఎన్నడూ కూడా దేవుడు క్షమించడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఎట్టి పరిస్థితులను ఉపయోగించి యేసయ్య మనకి ఓదార్పు ఇవ్వగలడు. మూడవది గమనించండి, ప్రార్థన అనేక విషయాల్లో కూడా మనల్ని దేవునితో మాట్లాడిస్తూ ఉన్నది. దేనిని గురించి చింతింపబడకూడని లేఖనాలు మనకు సలహా ఇస్తూ ఉంటాయి. అలాగే కొన్ని విషయాలు దేవుడు ఎలా బలపరుస్తాడో ఈ ప్రార్థన ద్వారా దేవునితో ఎలా మన సంబంధాన్ని కొనసాగిస్తామో మనం గమనించినట్లయితే, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు, దేనిని గూర్చియు చింతింపబడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మన హృదయాలకు, తలంపులకి అప్పుడు కావాలగా ఉంటది. 4వది గమనించినట్లయితే తోటి క్రైస్తవుల రక్షణ. మనం ఎక్కడ జీవిస్తున్నాం? ఈ తోటి క్రైస్తవులు మన కొన్ని విషయాలు రక్షిస్తారు. ఎలా తెలుసా? వాళ్ళు స్నేహితుల్లాగా ఓదార్పునిస్తారు. మన కష్టాల్లో రక్షణ వలయలుగా మనకు అడ్డుగా నిలబడతారు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఇబ్బంది అంతటిలోనూ, శ్రమ అంతటిలోనూ నాకు ఎంతో ఆదరణ ఇచ్చి ఓదార్పిచ్చారని గమనించాలి. కొలస్సీయుల పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, మరియు యూస్తోని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు, వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తము నా జత పనివారై ఉన్నారు, వీరి వల్ల నాకు ఆదరణ కలిగెను. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందితిమి. ఇంత చక్కటి మాట సంఘము కూడా మనకి న్యాయం చేయాలి. బైబిల్ గ్రంథము ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, తోటి క్రైస్తవుల యొక్క రక్షణ సపోర్టు ద్వారా మనకెంతో కూడా ఆదరణ దొరుకుతుంది. అయితే ఒక ప్రశ్న వేసుకోవాలి,
నిజ జీవితంలో ఇలా జరుగుతాయా? మన వెనక అనేక వాక్యాలు మనం చూచాం. నిజంగా యేసు ప్రభు యెహోవా చెప్పిన మాటలు నెరవేరుతున్నాయా అని మనం గమనించినట్లయితే మనం ఎలా ఆదరించబడతామో తెలుసా? మనకి ఎలా ఓదార్పు కలుగుతుందో తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను అని దేవుడు ఇచ్చిన మాట నెరవేర్చాడు. ఆ యొక్క పాపాల నుంచి ఆదాము పోటుకున్న పని, ఆ యొక్క నిత్య జీవాన్ని నుంచి యేసు ప్రభువుని రక్తం కాచడం ద్వారా శిలువ మీద ఆ యొక్క ఆదరణ కలుగు చేశాడు కనుక ఒక తల్లిలాగా ఆయన మనం ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు అబద్ధమానుడు అని చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుస్తాడు. దేవుడు అన్యాయం చేయట అసంభవం. ఆపత్కాలం యెహోవా వారిని తప్పించును. కాబట్టి ఇటువంటి ఓదార్పు మనం ఎలా ఉంటుందో తెలుసా? ఓదార్పుని గురించి 4 విషయాలు మాట్లాడుకొని యొక్క ప్రసంగాన్ని మనం ముగించుకుందాం. ఉద్యోగం పోయినప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అయితే ఆ కంపెనీ మూసివేయబడ్డాయి. అటువంటి సమయంలో వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మనం గమనించినట్లయితే వాళ్ళిద్దరు కలుసుకొని ప్రార్థన చేస్తూ యేసు యొక్క మాటలు గుర్తు చేసుకోవాలి. అయ్యా మా జీవితం ఎలా ఉంటుంది కానీ ఆలోచిస్తూ యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమి చెప్పాడో విషాదం ఉన్న భార్యాభర్తలు గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనములో, మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం మనం గమనించినట్లయితే రేపటిని గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. వాళ్ళు ఆలోచిస్తున్నారు, అయ్యా మా కుటుంబం ఏమైపోవాలి, మా పిల్లల్ని ఎవరు చూస్తారని బాధపడుతున్నప్పుడు ఆదరణ కూర్చిన వాక్యం మనకు దొరుకుతుంది. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనములో, కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఎన్నడూ కూడా కదలనీయుడు. కాబట్టి భౌతిక ఆహారం పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేయాలో తెలుసా? పరలోక ధనాన్ని కూర్చుకోవాలి. ఆ సమయంలో వాళ్ళు భయపడకుండా ఆత్మీయంగా వాళ్ళు వెదగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో, పరలోకమందు నీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అతడు చింబటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్ను వేసి దాన్ని దొంగలించరు. వాళ్ళ సాక్ష్యం ఎలా ఎదిగిందంటే ఈ కష్టాల్లో యేసు ప్రభుతో వాళ్ళు పాలు పంచుకొని భార్యాభర్తలు ఏక హృదయమయ్యి ఆ యొక్క శ్రమ నుంచి బయటపడ్డారు కనుక అటువంటి ఓదార్పును మనం గమనించాలి. అలాగే కొన్ని వివాహాలు జరిగిన వెంటనే విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. వాళ్ళ సమస్యలు, వాళ్ళ కోపాలు, వాళ్ళ క్రోధాలు అన్నీ కలిసి కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాయి. అటువంటిప్పుడు మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలి, దేవుని మనశ్శాంతి కావాలని కోరుకోవాలి. అప్పుడు దేవుడు ఆ కోపాన్ని, ఉక్రోషం నుంచి బయటపడి వాళ్ళు ఎలా కలిసి ఉండాలో దేవుడు సహాయం చేస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మూడవది గమనించినట్లయితే అనారోగ్యం, ముసలితనం, కొన్నిసార్లు భయంకరమైన జబ్బు వస్తాయి. ఆ జబ్బు వచ్చినప్పుడు మన విసుగు చెందక లేక నిరాశ చెందక ప్రార్థన చేసుకోవాలి. ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం వచ్చినప్పుడు కొన్ని పనులు మనం చేయలేము. కుర్రవాళ్ళలాగా మేము అన్ని పనులు చేయలేము. అటువంటి సమయంలో యేసు ప్రభువు తన తండ్రితోటి ఎలా విజ్ఞాపన చేశాడో మనం ముసలి వాళ్ళమైనట్టు మేము కూడా అటువంటి విజ్ఞాపన చేయాలి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 39వ వచనం, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాలి. ఈ వయసులో సేవ చేస్తూ అనేక మందికి మోడల్గా మనం జీవించాలి. అందుకే బలాన్ని ఇస్తానని యేసు దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు సేవ చేస్తే నన్ను బలపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తానని చెప్తేస్తున్నాడు. ఈ ముసలి వయసులో దేవునికి దగ్గరగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, నన్ను బలపరచిన వాడేంది, నేను సమస్తమును చేయగలను. చివరిగా మన ఇంట్లో
మన గృహంలో, మన ఇష్టమైన స్నేహితుల్లో అనేక మంది ఈ లోకాన్ని విడిచిపోతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా కాలవశం చేత జరుగుతున్నాయని, ఒకవేళ అటువంటివి జరిగినప్పుడు మన ధైర్యంగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. ఇవన్నీ అదృష్టవశం చేతనే, కాలవశం చేతనే జరుగుతున్నవి. దేవుడు అబద్ధం ఆడడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసు చెప్పిన మాటలు మనం గమనించాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. నీ తల్లిదండ్రులను చూడాలనుకుంటున్నావా? నువ్వు పోగొట్టు నీ సహోదరుని చూడాలనుకుంటున్నావా? నీ సహోదరుని సోదరి మనం చూడాలనుకుంటున్నావా? దేవుని మాటలు నమ్మాలి. నువ్వు దేవుళ్ళ ఉంటే మళ్ళా అందరినీ కూడా మన దేశంలో నువ్వు చూడవచ్చు. ఇటువంటి ఓదార్పు మనకు ఎవరిస్తారు తెలుసా? దేవుడే మనకు ఓదార్పిస్తాడు. ఈ కష్టాల్లో మనకు తోడుగా ఉండి నడిపించే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఈ యొక్క చిన్న కొన్ని విషయాల్లో మనం కలత చెందకుండా, భయపడకుండా దేవునికి దగ్గరగా జీవించినట్లయితే చక్కటి ఓదార్పు ఏమిస్తాడో తెలుసా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం కోసం యేసు దేవుడు చూడాలి. సమస్తమైన ఆదరణ మనం పొందుతామని గమనించాలి. చివరిగా అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ కలిగించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినైనా దేవుడు స్తుతింపబడును గాక. ఈ వాక్యాల బలవంతులకు బలవంతుడనై, బలహీనులకు బలహీనుడై అందరికీ వాక్యాన్ని బోధిస్తూ రక్తాపరాధ శిక్ష తప్పించుకున్నానని అని బోధిస్తూ ఉన్నాడు. మనం అలా చేస్తూ ఉన్నామా? నీ కష్టాల్లో మనుషుల వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. నీ శ్రమల్లో దేవుని వైపు చూడండి. సమస్త ఆదరణ కలిగించడానికి, మనకు ఓదార్పు ఇవ్వడానికి ఆయన శక్తివంతుడైన దేవుడు. ఆయన కనికరాన్ని మనం పొందాలి, ఆయన ఆదరణ మనం పొందాలి. వాళ్ళని సహాయం చేయి తండ్రి, వాళ్ళ కుటుంబాలను దీవించు తండ్రి. అన్ని విషయాల్లో తోడుగుండి ఆదరించి మమ్మల్ని ఓదార్పు చేయమని యేసుక్రీస్తు పేరట అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును కాక. మన దినాహారం మాకు దయచేయం. మనసుల నుంచి మాకు క్షమించి మమ్మల్ని కాపాడు తండ్రి. మమ్మల్ని శోధనలు తేగ కీడిని తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టి లేకుండా మిమ్మల్ని కాపాడటకును, తన మహిమతో ఆనందంతో మిమ్మల్ని నిర్దోషిగా నిలబెట్టుటకును శక్తిగా మన రక్షకుడైన ద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.